హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. ప్రొఫెసర్ కోదండరాం సీఎం అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నాడు. అపాయింట్మెంట్ ప్లీజ్ అంటూ బతులాడుకునే పరిస్థితికి వచ్చింది. అవును, ఆయన పైన తెలంగాణ జనసమితి టీం చాలా ఒత్తిడి తెస్తూ ఉన్నారు. ఏదైతే ఎలక్షన్స్ ముందు తమకు హామీ ఇచ్చారో ఎలక్షన్లో కలిసి పోటీ చేద్దాం, అధికారంలోకి రాగానే మీకు కొన్ని పదవులు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి స్వయంగా టీజేఎస్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఒప్పందం పత్రం రాసుకున్న ఉదంతాన్ని ఇప్పుడు వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు వస్తుందనంటే గత కొంతకాలంగా ఒక అసంతృప్తి సెగ రాజుకుంటోంది కోదండరాం అండ్ వాళ్ళ టీంలో. ఎందుకంటే మనకి ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు, మన మాటనే పట్టించుకోవడం లేదు, మనం ఎందుకు ఆ పార్టీతో ప్రభుత్వంతో కలిసి ఇంకా ముందుకు సాగాలి అని చెప్పి ఒత్తిడి జరిగిన తరుణంలో కొంత సమయం కోరిన విషయాన్ని కూడా మనం వాస్తవంలో గతంలో చర్చించుకున్నాం. అయితే మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించిన దాంట్లో, టీచర్స్ ఎమ్మెల్సీ దాంట్లో కూడా మద్దతు తెలిపినప్పటికీ కూడా కోదండరాం ఎఫెక్టు, ఆ పార్టీ ఎఫెక్ట్ పెద్దగా కనిపించలేదు. దానికి తోడు ప్రభుత్వం పెద్దల నుంచి కూడా సహకారం లేకపోవడం, ఇచ్చిన హామీలను అమలు చేస్తలేరు. ఒక ఇచ్చిన హామీలో భాగంగా సిపిఐకి ఒక ఎమ్మెల్సీ సీట్ ఇస్తూ ఉన్నారు రీసెంట్లీగా. మరి మాకేది అని చెప్పి ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఎమ్మెల్సీ ఇవ్వకండి, సరే కోదండరాంకి ఇచ్చారు, ఓకే 2 ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు, 1 ఇచ్చారు. ఇంకో 5 కార్పొరేషన్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు, 5 జిల్లా స్థాయి కార్పొరేషన్ పదవులు ఇవి ఇస్తున్నారు కదా. వాటి మాట ఏమిటి? జిల్లాలో మా ప్రాముఖ్యం ఏంటి? అసలు మా పార్టీని మీ నాయకులు పట్టించుకుంటున్నారా? మీ ఎమ్మెల్యేలు మమ్మల్ని మేము మాట్లాడిన మాటల్ని పరిగణలోకి తీసుకుంటున్నారా అనే విషయంలో చాలా రచ్చ జరుగుతూ ఉంది. అంతర్లీనంగా వాళ్ళలో ఒక రకమైన విచ్ఛిన్నకర వాతావరణం కనబడతా ఉంది. కోదండరాంపై విపరీతమైన ఒత్తిడి పెంచుతూ ఉన్నారు. ఆయన అపాయింట్మెంట్ కోరుతూ ఉన్నాడు. పోయినప్పుడల్లా కోదండరాం ఒక్కడే వెళ్ళడం కూడా వీళ్ళకి నచ్చడం లేదు టీంకు. ఎందుకంటే అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, సీఎం ఏమంటున్నాడు, మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు మేము హామీలకు సంబంధించి ఆ రోజు ఏదైతే మాట్లాడామో, మీరు 5 కార్పొరేషన్ పదవులు స్టేట్ లెవెల్లో, 5 జిల్లా స్థాయి పదవులు, అట్లాగే 2 ఎమ్మెల్సీ అన్నారు. రెండిట్లలో మీకు ఒకటి వచ్చింది కోదండరాం గారికి, ఇంకొక పదవి కావాలి కదా, వీటి గురించి మీరు ఏమంటున్నారు చెప్పండి అని మేము అడుగుతామని అన్నా కానీ ఆయన టైము తీసుకోవడం లేదా అనే అనుమానాలు వాళ్ళలో వాళ్ళకే కలుగుతున్న నేపథ్యంలో రీసెంట్లీగా ఒక 4 రోజుల కింద సీఎం అపాయింట్మెంట్ కోసం కోదండరాం పెట్టుకున్నట్టుగా తెలిసింది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదట. ఇప్పుడు ఇదే డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆయన ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తాడు, మేము ఎప్పుడు కలిసి మాట్లాడాలి, మా పరిస్థితి ఏంటి, మీరు ఇచ్చిన ఒప్పందం ఏంటి, ఆ ఒప్పంద పత్రం బయటికి తీయాలా, మేము అప్పుడు రాసుకున్నది స్వయంగా 2 సంతకాలు చేసుకున్న ఒప్పంద పత్రం అది. కోదండరాము, రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మీరు పోటీ చేయొద్దు, మాకు సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేసి మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మీకు ఇవి ఇస్తా అని చెప్పి అన్న మాటలకు ఒప్పంద పత్రం కూడా రాసుకున్నట్టుగా వాళ్ళలో డిస్కషన్ వస్తూ ఉంది. ఇది తారాస్థాయికి చేరింది. ఈ విభేదాలకు సంబంధించి అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినాయి. సీఎం అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తాడా, ఎప్పుడు కలుద్దామా, ఎప్పుడు కడిగేద్దామా, ఎప్పుడు నిలదీద్దామా, ఎప్పుడు మనకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారా లేదా అనే ప్రశ్నిద్దామా అనే దానికోసం వెయిట్ చేస్తుంది కోదండరాం టీం. ఇప్పుడు పెద్దసారు పరిశానలో పడ్డాడు. ఇటు వీళ్ళకి చెప్పలేక, అటు సీఎంతో మాట్లాడలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి.